నమస్కారం, వెల్కమ్ టు వంటింటికి దారేది. ఇప్పుడు మనం తెలుసుకుంటున్న రెసిపీ మేథీ పరాఠా. మెంతి కూరతో చేసుకునే ఈ పరాటాలు ఎంతో సాఫ్ట్గా, తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ఈ మెంతి కూర అనేది బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గించడంలో మంచి పాత్ర వహిస్తుంది. కాబట్టి షుగర్తో బాధపడుతున్న వాళ్ళు ఇలా మెంతి కూర పరాటాలని తీసుకోవటం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వీటి తయారీ విధానాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. టేస్టీ అండ్ హెల్దీ మెంతికూర పరాటాలని తయారు చేసుకోవటానికి ముందుగా ఒక బౌల్లో 2 కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి. తర్వాత ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి మెంతాకుల్ని శుభ్రంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కూడా మీకు నచ్చినన్ని వేసుకోవచ్చు. నేనైతే చేతి నిండుగా వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత దీనిలోకి సరిపడా ఉప్పుని కూడా వేసుకుని కలర్ కోసం కొద్దిగా పసుపుని వేసుకోవాలి. ఆ తర్వాత మీకు ఇష్టమైనటువంటి మసాలాలని వేసుకోండి. నేనైతే కొద్దిగా గరం మసాలా, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని వేసుకున్నాను. మీకు కావాలంటే కారమైనా వేసుకోవచ్చు. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద, అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు వీటన్నిటినీ వేసుకున్న తర్వాత దీనిలోనికి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవటం వల్ల పరాటాలు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇలా అన్నిటినీ వేసుకున్న తర్వాత ఈ పిండిలో మనం వేసుకున్నటువంటి వాటిని చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్లను పోస్తూ సాఫ్ట్గా వచ్చే వరకు పిండి ముద్దని తడుపుకోవాలి. ఒకేసారి నీళ్లను పోయకుండా కొద్దిగా నీళ్లను పోస్తూ చక్కగా ఈ పిండిని ముద్దలా తడుపుకున్న తర్వాత దీనిలోకి ఇంకాస్త క్రిస్పీనెస్ తీసుకురావటం కోసం కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఆయిల్ని అప్లై చేసిన తర్వాత ప్లేట్ని పెట్టి ఈ పిండిని 10 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇలా నానబెట్టుకోవటం వల్ల మనం చేసుకునేటువంటి పరాటాలు చాలా సాఫ్ట్గా వస్తాయి. 10 నిమిషాల తరువాత నానబెట్టుకున్న పిండి ముద్దని మరొకసారి చేతిలోకి తీసుకొని బాగా మర్దనా చేసుకోవాలి. ఇలా 5 నుంచి 10 నిమిషాల వరకు చక్కగా కలుపుకుంటే పిండి ఇంకాస్త సాఫ్ట్గా అయి మనం చేసుకునే పరాటాలు టేస్టీగా వస్తాయి. బాగా కలుపుకున్న తర్వాత మనం చేసుకోవాలనుకుంటున్న పరాటాల సైజును బట్టి పిండి ముద్దను తీసుకొని చేతిలోకి తీసుకొని చక్కగా రౌండ్గా చేసుకోవాలి. తర్వాత బండపైన కానీ చపాతీ చేసుకునే చెక్కపైన కానీ కొద్దిగా పొడిపిండిని చల్లుకుంటూ చపాతీ కర్రతో చక్కగా రోల్ చేసుకోవాలి. ఈ పరాటాలను మరీ మందంగా చేసుకోకుండా కొద్దిగా పల్చగా చేసుకుంటేనే టేస్టీగా ఉంటాయి. 2 వైపులా తిప్పుతూ చక్కగా కొద్దిగా పొడిపిండిని చల్లుకుంటూ చూపించిన విధంగా కొద్దిగా పల్చగానే చేసుకోండి. ఇలానే చేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. మిగిలిన పిండినంతా కూడా ఇలాగే చిన్న ముద్దలుగా చేసుకుని ఇదే మాదిరిగా పరాటాల్లో ఒత్తుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. తర్వాత వీటిని ఫ్రై చేసుకోవటానికై ప్యాన్ని పెట్టి ప్యాన్ని బాగా వేడి చేసుకోవాలి. ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే మనం తయారు చేసుకున్నటువంటి పరాటాలని ప్యాన్ పైన వేసుకోవాలి. ఈ పరాటాని 2 వైపులా కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ని కూడా ఈ పరాటాలపైన అప్లై చేసుకోవాలి. ఇలాగే 2 వైపులా తిప్పుతూ ఆయిల్ని అప్లై చేసుకుంటూ పరాటాని చక్కగా కాల్చుకోవాలి. ఇలా పరాటాల్ని కాల్చుకునేటప్పుడు ఫ్లేమ్ మీడియంలోనే ఉండాలి. మరీ హైలో ఉంటే తొందరగా పైన కలర్ వచ్చేసి పరాటా లోపల నుంచి కుక్ అవ్వదు. కాబట్టి మీడియం ఫ్లేమ్లో చక్కగా 2 వైపులా తిప్పుతూ మంచి కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లోనికి తీసి సర్వ్ చేసుకోవటమే. ఇంతేనండి, మేథీ పరాటా రెడీ అయిపోయాయి. ఇలా రెడీ చేసుకున్నటువంటి మేథీ పరాటాల్ని వేరొక ప్లేట్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇలాగే సర్వ్ చేసేయవచ్చు. లేదంటే ఏదైనా ఒక చట్నీతో సర్వ్ చేయవచ్చు. లేదంటే అచ్చంగా కొద్దిగా పెరుగుతో సర్వ్ చేశారంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా హెల్దీ కూడా. షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసే ఈ మేథీ పరాటా తయారీ విధానం మీకు నచ్చిందా? అయితే మన వంటింటికి దారేది ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసమై బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.